ఒంగోలు విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో టీఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో జనవరి 6వ తేదీ నుండి టెక్కల్ నుండి కుప్పం వరకు ముఠా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను చైతన్యపరుస్తూ టెక్కల్ నుండి కుప్పం వరకు బస్సు యాత్రలో భాగంగా ఈరోజు ఒంగోలు పట్టణంలోని భవన నిర్మాణ కార్మికులను సందర్శించడం జరిగింది. వారితో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా సాయంత్రం విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో భవన నిర్మాణ కార్మికులు, ఆటో నిర్మాణ కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, కరెంట్ డిపార్ట్మెంట్ కార్మికులు, టూ వీలర్ మెకానిక్ కార్మికుల ఆధ్వర్యంలో సమస్యలపై ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతోటి చైతన్యపరిచారు. అలాగే ఇలాంటి సదస్సులు, సెమినార్లు జరుపుకుంటూ, కొన్ని బహిరంగ సభలు జరుపుకుంటూ సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులందరూ కూడా, ముఖ్యంగా మన టీఎన్టీసీ జోనర్లో ఉన్న అన్ని జోన్లో ఉన్న వాళ్ళందరినీ కలుపుకుంటూ ఇతర సంఘాలని, సంస్థల్ని, వ్యక్తుల్ని అందరూ కూడా ఆహ్వానిస్తూ అఖిలపక్ష పార్టీలతో కూడా సదస్సులు జరుపుతూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చాం. ఈనాటి యొక్క కార్యక్రమం ఉద్దేశాన్ని మీకు చెప్పే ముందు మా నాయకులు ప్రసంగాలు చేస్తారు. సాగుతుంది కార్మిక చైతన్య యాత్ర, మున్సిపల్ వర్కర్లను చేస్తున్నారు హేళన. రాకదలిరా రాకదలిరా మున్సిపల్ కార్మికుల కొరకు పోరు చేయరా, మున్సిపల్ కార్మికుల కొరకు పోరు చేయరా. ఇక్కడి నుండి పందాక సాగుతుంది కార్మిక చైతన్య యాత్ర. కార్మికులకు నిత్యం రకం పెట్రోల్ డీజిల్ భారాలయ్యే శాపము, ట్యాక్సులపై ట్యాక్సులు రేగులు గుంజే రవాణా రంగ కార్మికులకు తోడున నెట్టేస్తున్నారు. కార్మికులుంటే మీకు పట్టదా, ట్యాక్సులు డీజిల్ భారాలతో రోజు రోజున రాకదలిరా రాకదలిరా వానరంగ కార్మికుల ఏకమౌనరా, వానరంగ కార్మికుల నుండి పొందాక సాగుతుంది కార్మిక చైతన్య యాత్ర. ఆశా కార్మికుల ఆశలు చంపేశారు, కార్మికుల నడ్డి విరగదన్నారు.
ముఠా ఇలా అన్ని వర్గాల కార్మికులు పెద్ద ఎత్తున పడి ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి అడిగినా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్నే తీసేశారు. ఇంటికాడ అన్నం ఆ టైంకి అవ్వకపోయినా సెంటర్కి వచ్చి ఒక 5 రూపాయలు టిఫిన్ చేసి మేము పనిలోకి వెళ్ళేవాళ్ళం. మధ్యాహ్నం అవసరమైతే మేస్త్రిని అడిగి ముద్ద అన్నా క్యాంటీన్లో తినేవాళ్ళం. అన్నం పెట్టే నాయకుడిని పక్కన పెట్టారు. ఒక్క ఛాన్స్ అన్నసరికి అందరం బలోమంటే ఉద్దేశం, అలోమంటే ఏడు చేస్తాం. ఇది మన తీరు. మనల్ని మనం ఇప్పుడు నిందించుకున్నట్టు సరిపోదు. మనం నిందించుకోవడం ఇప్పుడు కరెక్ట్ కాదు. జరిగిన తప్పు నుంచి మనం పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో కార్మికులు ఏకమైతే, వివిధ రంగాల కార్మికులు ఐక్యంగా నిలబడితే రాష్ట్ర రాజకీయాలు తలకిందులైపోతాయి. 1 కోటి పైగా సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. 1 కోటి అంటే మీరు లెక్కేసుకోండి. ఒక్కో ఇంటికి 3 చొప్పులు వేసుకున్న దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్ర జనాభాలో సగం మంది కార్మిక కుటుంబాలే, సగం పైగా. ఏమైపోద్ది రాష్ట్రం? మనం ఐక్యంగా ఉంటే దుర్మార్గుల పని సాగదు. అందుకనే పల్లెలైన పట్టాలైన రెక్కాలమ్మె తీరు ఒకటే. పల్లెలైన పట్టాలైన రెక్కాలమ్మె తీరు ఒకటే. పట్టాలైన రెక్కాలమ్మె తీరు ఒకటే. పూరం పదురు కొనే దోపిడో నదుపదురు దోపిడో నదిలో ఒకటే. పందె బాదరుల కావడానికి ముందు నది ఒకటే.
మీ ఉత్సాహం నీళ్ళు పెట్టారు. చెరువు నిండా నీళ్లు పెట్టారు. ఆహా, చెరువు కడకలాడుతుంది. అవును. ఆ చెరువులో రకరకాల చేపలు పెంచాలని ఆ ఊరు ప్రజలు అనుకున్నారు. ఆహా, అప్పుడు ఏమైందంటే తలా ఇంత రూపాయి వేసుకుని తలా ఇంత పన్ను కట్టుకుని ఆ చెరువులో చేపలు పెంచారు. రకరకాల చేపలు పెంచారు. ఆహా, కళకళలాడుతుంది. ఒడ్డు దగ్గరికి వెళ్ళాక చేయి చేపితే చేతిలోకి వస్తుంది చేప. ఆ వదన చెరువు అంతా కళకళలాడుతుంది. అంటే అప్పుడు కర్మగారి ఆ ఊర్లో ఎన్నికలు వచ్చాయి. ఆహా, ఎన్నికలు వస్తే ఆ ఊర్లో ఇంకో నాయకుడు వచ్చాడు. కొత్త నాయకుడు. కొత్త నాయకుడు వచ్చి ఏం చేశాడంటే ఆ, ఊర్లోకి వచ్చి రాగానే ఊర్లో వదిలేసి జనాన్ని వదిలేసి చెరువు చుట్టూ తిరగడం ప్రారంభించారు. ఆహా, చెరువు చుట్టూ తిరగతుంటే చెరువులో ఉన్న చేపలు హాయ్ హాయ్ అంటే ఆహా, ఏమండి? హాయ్ హాయ్. ఆ, అప్పుడు ఇటు చూశాడు. చూసి రే బాలరెడ్డి, రే భాస్కర్రావు, ఒరే చంద్రరావు, రండి అని చెప్పి పిలిచాడు. పిలిస్తే ఫస్ట్ పెద్ద ఆయన వచ్చాడు. చెరువులో గప్పెట్టు ముంచి చేపలు వచ్చేస్తున్నాయి కదా, ముంచి తీసుకురా. అయ్యా, ఆ. మీరు దేవుడయ్యా. వెళ్ళిపో. ఏయ్, అయ్యా మీరు దేవుడయ్యా. వెళ్ళిపో. రామరా అయ్యా మళ్ళీ మీరే సీఎం కావాలయ్యా. వెళ్ళిపో. ఎవరినాన్ని పిలిచి ఇదిగో చేప అని 9 రకాల చేపలు పంచడం ప్రారంభించాడు. ఏంటి 9 రకాలు. చెరువు ఎవరిది? ఊరు ప్రజలది. అందులో రూపాయి వేసి నిధులు పోగు చేసుకుని ఆ ప్రజలు కట్టుకున్న సంపద అంట ఉచితాల పేరుతో ఎవడు పంచుతున్నాడు? నాయకుడు. అంటే ఇక్కడ ఊరంటే ఆంధ్ర రాష్ట్రం, ఇక్కడ చెరువు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ పన్నులతో ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్ర తలసరి ఆదాయం. ఆ ఆదాయంలో నుంచి మనం కట్టే పన్నుల్లో నుంచి మనం కట్టే జిఎస్టీలో నుంచి నానా ఇప్పుడు వచ్చిన నాయకుడు మన డబ్బు మనకి ఉచితం 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 అంటున్నాడు. దీనికి ఏం పేరు పెట్టాడు తెలుసా? సంక్షేమం. సంక్షేమం అనే పేరు పెట్టాడు. అవును. ఇది సంక్షేమమా సంక్షేమమా? గ్రామం. ఇది సంక్షేమం అని చెప్పి అందరూ మోసపోతున్నారు. మనం మోసపోవద్దు. మన డబ్బులు మనకిచ్చి సంక్షేమం కాదది. అంతకుముందు భవన నిర్మాణ రంగ కార్మికులకి చిన్న కష్టం వస్తే ఆదుకోవడానికి చంద్రన్న బీమాలు తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అవును. చంద్రన్న బీమాలో చనిపోతే పొరపాటున 5 కుటుంబానికి గుండె ధైర్యాన్ని ఇచ్చాడు. కానీ ఇప్పుడు సహజ మరణానికి కూడా ఇచ్చే ₹1,00,000 కూడా ఇవ్వకుండా ఇప్పుడు సారు ఆ మొత్తం భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేసి ఆ ఊడికి ఈ దడికి డబ్బులు పెట్టించాడు. అంటే అందుకనే ఏమి కర్మరో ఇదేమి కర్మరో, ఆంధ్ర రాష్ట్రానికి ఇదేమి కర్మరో, తాగుబోతు మగనితో ఎగచేము గాని, తాగుబోతు మగనితో ఎగచేము గాని, తమ్ముడు ఈ తొగ్లకు పాలనలో బతకలేము స్వామి. ఒకటే మాట, ఎవడడిగాడయ్య నిన్ను నవరత్నాలు, మాకెందుకు నాయన ఈ నవ కష్టాలు. ఎవడడిగాడయ్య నిన్ను నవరత్నాలు, మాకెందుకు నాయన ఈ నవ కష్టాలు. ఎవడడిగాడయ్య నిన్ను నవరత్నాలు, మాకెందుకు నాయన ఈ నవ కష్టాలు. నువ్వు ఇసుక నాపేవు తప్పు అయ్యా. ఇసుక మీద ఆధారపడినటువంటి భవన రంగ కార్మికులు దాదాపు 50 రకాల కార్మికులు పడిపోయింది. అవును. చింత చెట్టు చిట్టాలు కొమ్మరం పిట్టలు గట్టిన గూడు మాదిరి ప్రాణాలు పనంగా పెట్టి నీవు నింగిదాకే మేడలు గడతావు, నింగిదాకే మేడలు గడతాయి, నింగిదాకే మేడలు గడతావు. చింత చెట్టు చిట్టాలు కొమ్మరం పిట్టలు గట్టిన గూడు మాదిరి ప్రాణాలు
కార్మికుల ఐక్యత, పౌర కార్మికుల ఐక్యత. ఇక మంగాయి తాడేపల్లి ప్యాలెస్ కట్టడు సామి, తాడేపల్లి ప్యాలెస్ కట్టడు సామి. భస్మాసురుడై మన నెత్తిన చేయి పెట్టాడు స్వామి. మనం ఏం చేయాలి తెలుసా? ఉత్తరమేశం ఇది ఆంధ్రదేశం, ఉత్తరమేశం, ఉత్తరమేశం, ఇది ఆంధ్రదేశం. భారతదేశం, తెలుగుదేశం. ఉత్తరమేశం, ఇది ఆంధ్రదేశం. భారతదేశం, తెలుగుదేశం. చెప్పాల్సిన పరిస్థితి ఉంది, జెండా ఎగరేయాల్సిన సమస్య ఉంది, ఐక్యంగా ముందుకెళ్ళాలి. అందుకని రమ్మంటుంది